న్యూగా క్రియేట్ అయిన ఫ్రెండ్షిప్ బాండ్కి అండ్ బ్యాక్ బిచ్చింగ్తో మొదలైన ఫ్రెండ్షిప్ బాండ్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. దీనికి 2 ఎగ్జాంపుల్స్ వాడుకోబోతున్నాను అనమాట. ఒకటి నిఖిల్ పృథ్వీ మధ్య స్నేహం, ఇంకొకటి అవినాష్ అండ్ రోహిణి మధ్య స్నేహం. అండ్ గౌతమ్ వర్సెస్ టేస్టీ తేజ అండ్ పృథ్వీ వర్సెస్ నిఖిల్, వీళ్ళిద్దరు గొడవలను కూడా నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో వాళ్ళలో ఎవరిది బాగుంది, ఎవరి గొడవ నాన్ సెన్స్లా ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న ఒక మాట చెప్పాను, అవినాష్ ఈ మధ్య బ్యాక్ బిచ్చింగ్ తగ్గించి తన మీద తను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఎలా అయినా టికెట్ టు ఫినాలే గెలవాలి అని బలంగా సంకల్పించాడు. ఇలాంటి వాళ్ళు ఎలాగైనా ఫైనల్కి వెళ్ళాలి, ఫినాలేకి వెళ్ళడం మంచిది అని చెప్పి నేను మాట్లాడాను. నిజంగానే టికెట్ టు ఫినాలే అవినాష్ గెలిచాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అండ్ ఇంకొకటి కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో, ఏంటంటే అవినాష్ ఒకవేళ ఇప్పుడు ఈ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి కాబట్టి ఎలిమినేట్ అయితే టికెట్ టు ఫినాలే వేస్ట్ అయిపోయినట్టే కదా, అవినాష్ బయటికి వెళ్ళిపోతాడు కదా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అవినాష్ ఓటింగ్స్లో ఎంతో కొంత ఆ లీస్ట్లోనే ఉన్నాడు, టాప్ బాటమ్ నుంచి 1-2 పొజిషన్స్లో అవినాష్ ఉన్నాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా బలంగా ఉన్నాయి. అండ్ డబుల్ ఎలిమినేషన్ అనే మాట కూడా వినిపిస్తుంది. సో నిజంగానే అవినాష్ ఎలిమినేట్ అయితే, ఎలిమినేషన్ దగ్గరికి వస్తే టికెట్ టు ఫినాలే వేస్ట్ అయిపోద్దా, అవినాష్ బయటికి వెళ్ళిపోతాడా, టికెట్ టు ఫినాలే గెలిచి కూడా వేస్ట్ అయిపోయిందా అనే వాదన కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. దాని గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ అండ్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నేను బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 89 గురించి మాట్లాడుకోబోతున్నాం. టేస్టీ తేజ అవినాష్ అయితే ఫినాలిస్ట్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. సో తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. చాలామంది వాదన ఏంటంటే అవినాష్ ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడు అనే అంచనా ఎప్పటి నుంచి ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి ఎలిమినేట్ అయ్యి ఎవిక్షన్ షీల్డ్ నబీల్ వాడడం వల్ల మనోడు సేవ్ అయ్యాడు. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డౌట్ వస్తుంది. ఎందుకంటే తేజ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, కొంచెం ఎంతో కొంత ఓటింగ్స్లో కొంచెం వీక్గా ఉన్నారు వీళ్ళిద్దరూ. మనం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎంత ఎంటర్టైనర్స్ అయినా సరే వీళ్ళకి పాపం ఓటింగ్స్ పడట్లేదని నేను మాట్లాడాను. ఆ ఓటింగ్స్ పడకపోవడానికి కూడా రీజన్స్ మాట్లాడుకున్నాం. ఏంటంటే వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు తప్ప ఫేస్ టు ఫేస్ టగ్ ఆఫ్ వార్లోకి రావట్లేదు. పాపం ఎంటర్టైన్ చేస్తున్నారు, తర్వాత ఏంటంటే ఒకరి గురించి ఒకరు బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని తప్ప ఫేస్ టు ఫేస్ గొడవల్లో కరెక్ట్ పాయింట్, కరెక్ట్ న్యాయం మాట్లాడుతూ కరెక్ట్ పాయింట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోతున్నారు. సో అలా మాట్లాడిన వాళ్ళకే ఓటింగ్స్ ఎక్కువ పడుతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు జస్ట్ ఏంటంటే ఎంటర్టైనర్స్గానే మిగిలిపోతున్నారు. రోహిణి బాధ కూడా పాపం అదే అనమాట. బట్ అనూహ్యంగా రోహిణి ఆట తీరు చూసి ఈ మధ్య అనూహ్యంగా రోహిణికి ఓటింగ్స్ బాగా పెరిగింది అనేది నా అంచనా. ఖచ్చితంగా తనకి సపోర్ట్ పెరిగే ఉంటుంది, ఎందుకంటే తను ఒక లేడీ సింగంలో ఆడుతుంది కాబట్టి. ఫిజికల్ టాస్కుల్లో కూడా తను ఒక ఎంటర్టైనరే కాకుండా గేమర్ అని కూడా అనిపించుకుంది కాబట్టి. అండ్ అవినాష్ వచ్చేసరికి ఒక మనిషి దృఢ సంకల్పంతో ఒకటి బలంగా అనుకుంటే ఎలా అయినా నెరవేరుతుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట మనోడు. లాస్ట్ టైం టేస్టీ తేజ చెప్పాడు, నేను లాస్ట్ సీజన్లో మా మదర్ని తీసుకురాలేకపోయాను, ఈ సీజన్లో తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చానని చెప్పి. ఈసారి అవినాష్ ఒక బెటర్ ఎగ్జాంపుల్గా కనిపించాడు దానికి. అప్పటికప్పుడు అనుకున్నాడు, నేను ఎలాగైనా గెలవాలరా, ఇది నాకు కావాలరా అని టేస్టీ తేజతో మాట్లాడుతున్నాడు. ఇది ఎలాగైనా బాగా ఆడాలరా, గెలవాలరా, చాలా పాజిటివిటీతో తను సంకల్పించాడు. నాకు ఎలాగైనా రావాలరా, నాకు ఎలాగైనా ఓట్లు పడాలరా, ఇది అడగలే, అది నెగిటివిటీ అవుతుంది. చాలా పాజిటివ్గా ఏమన్నాడంటే నేను ఎలాగైనా గెలవాలరా, ఈ ఆట ఆడాలరా, గెలవాలరా, ఈ రేస్లో గెలవాలి, తర్వాత టికెట్ టు ఫినాలే కంటెండర్లో కూడా గెలిచి నేనే టికెట్ టు ఫినాలే గెలుచుకోవాలని అన్నాడు. పాపం అనుకున్నట్టుగానే సంపాదించాడు అనమాట. బట్ ఎలిమినేట్ అయిపోతాడా ఒకవేళ ఓట్స్ తక్కువ పడితే ఈ వీక్లో, బిగ్ బాస్ ఏమన్నా పంపించేస్తారా అని అంటే నా అంచనా అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అక్కడ అరేంజ్ చేసిన ఆర్డర్ చూడండి, ఆ టాస్క్లో లాస్ట్లో వాళ్ళు అరేంజ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి దాన్ని నిలబెట్టాలి. దాన్ని నిలబెట్టాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అని అక్కడ ఉంది. సో ఖచ్చితంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మాత్రమే. తర్వాత నామినేషన్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఆడియన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఎలిమినేట్ అయిపోయాడు కదా అని ఎలిమినేట్ చేస్తే మాత్రం అది కంప్లీట్ ఇంజస్టిస్ అవుతుంది అకార్డింగ్ టు బిగ్ బాస్ రూల్స్. అయినా సరే ఆల్రెడీ ఫైనలిస్ట్గా అనౌన్స్ చేశారు, టికెట్ టు ఫినాలే గెలిచేశాడు కాబట్టి ఖచ్చితంగా మనోడైతే మాత్రం చెప్తున్నాను కదా కన్ఫామ్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. క్యాప్టెన్ అయితే ఎలిమినేట్ అవ్వేది ఉంది. అంటే చాలామంది ఏంటంటే ఈ వీక్ క్యాప్టెన్ అవుతారు, అంతకుముందే ఆల్రెడీ నామినేట్ అయిపోయి ఉంటారు. క్యాప్టెన్ అవ్వకముందే, ఇంతకుముందు క్యాప్టెన్ అవ్వకముందే నామినేషన్స్ అయ్యేవి కొన్ని. ఇప్పుడు ఏంటంటే క్యాప్టెన్ అయిన తర్వాత నామినేషన్స్ అవుతున్నాయి.
సో ఏంటంటే అలా క్యాప్టెన్ అయ్యి నామినేషన్స్ ముందే నామినేట్ అయ్యి తర్వాత క్యాప్టెన్ అయినా సరే క్యాప్టెన్గా ఎలిమినేట్ అయ్యేవారు. బట్ టికెట్ టు ఫినాలే గెలిచిన తర్వాత మాత్రం వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ అనే ఆర్డర్ పెట్టి నిలబెట్టాడు దాన్ని. సో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఇండైరెక్ట్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మాత్రమే. కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి మనం అవినాష్కి, తన ఆట తీరుకు కూడా. ఇదే ఆట తీరు కనపరిస్తే పర్వాలేదు, అంటే టాప్ 5కి వెళ్ళాడు. బట్ ఇంకా ఒక వారియర్ లాగా ముందుకెళ్తాడని నేనైతే కోరుకుంటున్నాను. ఈ బ్యాక్ బిచ్చింగ్ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తే, కట్ చేస్తే బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే ఒక ట్రూగా క్రియేట్ అయిన ఫ్రెండ్షిప్ బాండింగ్కి అండ్ బ్యాక్ బిచ్చింగ్ చేసుకునే చెడు స్నేహాలు ఉంటాయి, కొంచెం బ్యాక్ బిచ్చింగ్తో ఉండే స్నేహాలు ఉంటాయి, అంటే గాసిప్స్ మీద నడిచే స్నేహాలు ఉంటాయి. మనం చాడీలు చెప్పుకుంటూ దగ్గర అవుతూ ఉంటాం కొంతమందికి. ఆ చాడీలతో దగ్గర అయ్యే స్నేహాలు ఎలా ఉంటాయి, లేదు ఒక రియల్గా స్నేహం అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఎగ్జాంపుల్స్ ఈరోజు జరిగిన గొడవల నుంచి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ వర్సెస్ పృథ్వీ అండ్ అవినాష్ వర్సెస్ రోహిణి. సో ఏంటంటే దానికి ముందు యాక్చువల్లీ మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేమో, బట్ నేను స్ట్రైట్ చెప్పేస్తున్నాను. ఓకే, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మనం ఎపిసోడ్స్ అన్నీ మాట్లాడుకుంటే ఆ గొడవలు కూడా మధ్యలో వస్తాయి కాబట్టి మనం చెప్పుకుంటూ వెళ్దాం అనమాట. సో ఆల్రెడీ మనకి తెలుసు కదా మొన్న ఏమైందంటే ఆల్రెడీ 3 కంటెండర్స్ అయ్యారు. ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి, ఫినాలే టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి 3 కంటెండర్స్ వచ్చారు. వాళ్ళు 3 ఎవరంటే ఫస్ట్ రోహిణి, తర్వాత అవినాష్, తర్వాత నిఖిల్. సో ఏమైందంటే ఈరోజు మన శ్రీముఖి ఎంటర్ అయిందనమాట బిగ్ బాస్ హౌస్లోకి. శ్రీముఖి ఎంటర్ అయిన తర్వాత శ్రీముఖి ఎంటర్ అవ్వగానే ఒక మాట చెప్పింది ఏంటంటే ఈసారి నలుగురు కంటెండర్స్ అవుతారు. సో ఇంకొక కంటెండర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో ఇంకొక కంటెండర్ ఎలా అంటే గెలిచిన కంటెండర్స్ ఉన్నారు కదా రోహిణి, అవినాష్, నిఖిల్, వాళ్ళ 3 కలిసి ఒక కంటెండర్ని ఎన్నుకోవాలి. ఆ కంటెండర్ ఎవరంటే ఇంతకుముందు బ్లాక్ స్టార్ రాని వాళ్ళు అయి ఉండాలి. సో బ్లాక్ స్టార్ రాని వాళ్ళు ఎవరంటే పృథ్వీ, గౌతమ్ అండ్ తేజ. సో వాళ్ళ 3 డిసైడ్ వాళ్ళ 3లో ఒకరిని కంటెండర్గా ఎన్నుకున్న రోహిణి అండ్ అవినాష్ కలిసి తేజ పేరే చెప్పారు. అండ్ ఇటువైపు నిఖిల్ ఒకడో ఇంకెవరి పేరో చెప్పాలో తెలియక పృథ్వీ పేరు చెప్దాం అనుకున్నాడు. బట్ ఓకే అని చెప్పి వాళ్ళతో ఓకే చెప్పేశాడు అనమాట. సో ఓకే చెప్పేశాడు. తేజాని అయితే చేసేశారు, ఇంకో కంటెండర్ కింద చేశాడు. సో తేజాకి బెనిఫిట్ ఏం జరిగిందంటే నిన్న పునర్నవి అండ్ వితికా షేర్ వచ్చినప్పుడు తేజ బాధపడిపోయాడు లేచి, నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు, చూసారా నాకు అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడాడు. బట్ ఏంటంటే ఆ గేమ్లో ఒకవేళ పార్టిసిపేట్ చేసిన 4 ఉన్న గేమ్లో తన కంటెండర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, 25% మాత్రమే తన కంటెండర్ అయ్యే ఛాన్స్. బట్ ఇప్పుడు డైరెక్ట్గా మనోడిని కంటెండర్ చేస్తారు. సో మనోడికి 100% ఫెయిర్ జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పాలి. అప్పుడైతే వాయిస్ లేచి మనోడు టేస్టీ తేజ లేచి ఈ బాబాయ్ నాకు అన్యాయం జరిగిపోయింది అనేసాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికంటే మిగిలిన ఇద్దరికి. బట్ వాళ్ళిద్దరూ అంత వాయిస్ రైజ్ చేయలేదు. కానీ టేస్టీ తేజాకి ఒకే గేమ్ ఆడాడు, 2వ గేమ్ ఆడలేకపోయాడు అని చెప్పి అన్నారు. బట్ ఏమైందంటే ఆ ఒక గేమ్లోనూ 2 గేమ్ ఒక్కసారి వెళ్ళినప్పుడు 2 టాస్కులు ఆడాడు. ఆ 2 టాస్కుల్లో కూడా మనోడు ఒక్క టాస్క్ను కూడా కంప్లీట్ చేయలేదు బజర్ వచ్చే ముందు. సో 2లో ఫెయిల్ అయ్యాడు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా టేస్టీ తేజాకి అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఇచ్చారు, అక్కడ వరకు పక్కన పెడితే ఇప్పుడు గొడవలు స్టార్ట్ అయినాయి అనమాట. సో ఫస్ట్ గొడవ తేజ మొదలుపెట్టాడు గౌతమ్తో అనమాట. గౌతమ్ నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు ఇచ్చిన రీజన్ నాకు నచ్చలేదు, నువ్వు నన్ను నిన్న ఎంచుకోలేదు, ప్రేరణాన్ని తీసుకున్నావు నువ్వు కంటెండర్ కింద, నాకు అది నచ్చలేదు అని చెప్పి. అంటే నేను ఆల్రెడీ తేజ గురించి చాలా రోజులు చెప్తున్నాను, మీరు చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు కూడా ఉండొచ్చు. బట్ ఈరోజు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే తేజ గురించి నేను చెప్పింది ఏంటంటే తేజ వీళ్ళ బ్యాచ్ ఏంటంటే ఎక్కువగా నెగిటివిటీ వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. అంటే వాళ్ళకి జరిగిన తేజ, ఎస్పెషల్లీ తేజ అండ్ రోహిణి, నేను మరీ చెప్తున్నాను, వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివిటీ జరుగుతుంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ముందు జరిగే ఏదో ఒక నెగిటివిటీ గురించి, దాని గురించి, దీని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి బ్యాడ్గా ఆలోచిస్తూ అదే కక్కుతున్నారనమాట. అది బాగాలేదు, అది కంప్లీట్ బ్యాడ్ థింగ్ అనమాట. నెగిటివిటీని బయటికి దాన్ని ఏమంటారంటే నెగిటివ్ ఆరాన్ని బయట స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ టేస్టీ తేజాకి చాలా ఫేవర్ జరిగింది. తను డైరెక్ట్ కంటెండర్ అయిపోయాడు టికెట్ టు ఫినాలేకి. తను ఏ టాస్క్లో కూడా నెంబర్ 1 పర్ఫామ్ చేయకుండా 2 టాస్కుల్లో కూడా 2 టాస్కులు ఆడాడు, 2 టాస్కుల్లో కూడా అసలు ఫినిషే చేయలేదు. అలాంటి వ్యక్తి డైరెక్ట్ కంటెండర్ అయిపోయాడంటే ఎంత ఆనందపడాలి. ఆనందాన్ని పక్కన పెట్టి మనోడు గౌతమ్తో గొడవకి వెళ్ళిపోయాడు. ఏమంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేయలేదు, నాకు రీజన్ కూడా ఇవ్వలేదు, ఐ డిజర్వ్ టు ప్లే యెస్టర్డేస్ గేమ్ అంటున్నాడు. ఐ డిజర్వ్డ్,
డిజర్వ్డ్ అంటే నేను ఆడాల్సిన వాడిని, నాకు అర్హత ఉందని. ఎందుకు ఉంది అర్హత? బికాజ్ ముందు 2 గేమ్లు కూడా 2 టాస్కుల్లో కూడా అట్లీస్ట్ 1 to 3 పొజిషన్స్లో కూడా లేడు, కనీసం 4వ పొజిషన్లో కూడా లేడు. ఎందుకంటే ఆ లాస్ట్లో అయినా బజర్ మోగేలోపు టాస్క్లు ఫుల్ చేయలేదు, టాస్క్ ఫినిష్ చేయలేదు, అన్ఫినిష్డ్గా మనోడు ఎండ్ చేశాడు. అలాంటప్పుడు ఇన్కంప్లీట్గా వచ్చేసినప్పుడు బయటికి టాస్కే కంప్లీట్గా చేయలేనప్పుడు 4వ పొజిషన్లో కూడా లేనప్పుడు ఎలా డిజర్వ్ టు ప్లే? గౌతమ్ని డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు ఇచ్చిన రీజన్ నాకు నచ్చలేదు, నువ్వు తప్పు చెప్పు, నువ్వు సోలో ప్లేయర్ అనిపించుకోవడానికి నన్ను ఇలా చేసావు అంటున్నాడు అనమాట. అదే రాంగ్ థింగ్ అది. అంటే పాపం చాలా పెద్ద బ్లేమ్ వేశాడు. అంటే ఇప్పుడు ఒకవేళ టేస్టీ తేజ తెలివైనోడు అంటారు కదా, సో మీరు అది బ్లేమ్ వేశాడు. బట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఊరికే అంట కదా ఇప్పుడు సోలో ప్లేయర్ అని అన్నాడు, మీరు అర్థమైంది అక్కడ. నేను ఎవరన్నా అంటే మీకు కొంచెం కోపం వస్తుంది చాలామందికి. గౌతమ్ని తను కూడా చెప్తున్నాడు, నువ్వు సోలో ప్లేయర్, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ అనిపించుకోవడానికి ఓకే, నువ్వు అలా అనిపించుకో, బట్ నన్ను నాశనం చేస్తావని చెప్పి తేజ అంటున్నాడు. బట్ నిజంగానే గౌతమ్ అలా అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టు మనోడు పోర్ట్రే చేస్తున్నాడు. బట్ ఎక్కడైతే మాత్రం నా ఉద్దేశంలో గౌతమ్ మేబీ మిగిలిన చోట్ల సోలో ప్లేయర్, ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పుకుంటున్నాడు. బట్ ఈ పర్టికులర్గా ఈ తేజాని సెలక్షన్ చేయకపోవడం పట్ల గౌతమ్ ఇంటెన్షన్ అయితే సోలో ప్లేయర్ అనిపించుకోవాలనేది ఇంటెన్షన్ కానే కాదు. ఎందుకంటే తను ప్రేరణకి ఇద్దామని ఫిక్స్ అయ్యాడు, ప్రేరణ ఎఫర్ట్స్ చూశాడు, ప్రేరణకు ఖచ్చితంగా దక్కాలనుకున్నాడు, సో అందుకు ఇచ్చాడు. దానికి మనోడు తేజ గొడవ పెట్టుకుని తన పాజిటివిటీ, తన గెలుపుని డైరెక్ట్ కంటెండర్ అయిపోయిన రా బాబు, వేడి వల్ల అయ్యాను రా బాబు అని చెప్పకుండా ముందు గొడవ పెట్టుకుని నువ్వు సోలో ప్లేయర్ అనిపించుకోవడానికి నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, నీ ఇండివిజువల్ ప్లేయర్ అని నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నన్ను ఎలా చేసావు, నన్ను నాశనం చేసావు, నేను ఆడాల్సినోడిని అని చెప్పి ఎలిగేషన్ వేసాడు అనమాట. గౌతమ్ ఏమో వెంటనే ఫైర్ అయిపోయి నువ్వు ఎలిగేషన్ వేసినంత మాత్రం నిజమైపోదు, నువ్వు నా మాట్లాడితే నీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది అని ఇలా అంటే ఇలా ఉంటాయన్నమాట బాండింగ్స్. సో ఈ బాండింగ్ కాకుండా నెక్స్ట్ అవినాష్ రోహిణి బాండింగ్ కూడా చెప్తాను. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి గొడవలు నిఖిల్ పృథ్వీ మధ్య ఎన్నో జరుగుతాయి, బట్ నిఖిల్ పృథ్వీ ఎప్పుడు పబ్లిక్లో కొట్టుకోరు. ఒక నిజమైన స్నేహితులు ఎలా ఉంటారంటే, నిజమైన స్నేహితుల మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి, బట్ వాళ్ళ మధ్య బయటోడికి దూరే స్పేస్ ఎవరు. వాళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటారంటే ఇండివిజువల్గా కొట్టుకుంటారు, పక్కకి వెళ్ళి వాళ్ళిద్దరు చాలా మాటలు అనుకుంటారు. ఈవెన్ పృథ్వీ కూడా చాలా మాటలు అన్నాడు. ఏమన్నాడంటే పిలిచి గౌతమ్ ఏమన్నాడంటే నిఖిల్ ఏమన్నాడంటే సారీరా వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్లీ తేజ అనేసారు, వై నాట్ గౌతమ్, వై నాట్ పృథ్వీ అని కూడా వాళ్ళు అట్లీస్ట్ అడగలేదు అని చెప్పి అంటున్నాడు. వాళ్ళు అడగర్రా, వాళ్ళు ఎందుకు అడగాలి, నువ్వు అడగచ్చు కదా. పృథ్వీని నాకు తేజ వద్దు అని నువ్వు చెప్తే వాళ్ళు ఓకే, వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు కొంచెం అప్పుడు జరుగుద్ది కదా కాన్వర్జేషన్. నువ్వు అసలు అట్లీస్ట్ ఏమనకుండా ఓకే తేజ నువ్వు ఎలా చెప్పేస్తావు అని చెప్పి పృథ్వీ రివర్స్లో వేసుకున్నాడు. ఎవరిని? గౌతమ్ నిఖిల్ని వేసుకున్నాడు, తన ఫ్రెండ్ అయినా. బట్ ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది, ఎక్కడ కూడా గొడవ అయ్యి విడిపోయిన దాఖలాలు లేవు. పృథ్వీ చాలాసార్లు అరే నువ్వు నా వైపు వస్తే నాకు పడద్ది క్లాష్ అనేవాడు, ఎరా వీరుడా నీతో నేను తలపడలేదా అని చాలా క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడతారు. బట్ ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక ఫ్రెండ్స్ మధ్య అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి అనమాట. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే మూడో ఓడికి స్కోప్ ఉండదు. ఎప్పుడైనా ఒక ట్రూ ఫ్రెండ్స్ ఇద్దరు కొట్టుకుంటే బయట మూడో వ్యక్తి మధ్యలో దూరే స్పేస్ వాళ్ళు ఎవరు. వాళ్ళు ఒకవేళ ఎవడైనా దూరే ట్రై చేస్తున్నా వాళ్ళు అక్కడ ఆపుకోగలరు, వాళ్ళ స్పేస్ ఇవ్వకుండా వాళ్ళు కవర్ చేసుకోగలరు, పక్కకి వెళ్ళి కొట్టుకుంటారు, ఎవరికి వాళ్ళు పర్సనల్ స్పేస్లో కొట్టుకుంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే సో గౌతమ్ని మనోడు టేస్టీ తేజ కావాలని గొడవ పెట్టుకుని నాన్న రచ్చ చేస్తాడు అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి నేను పెద్ద మాట్లాడట్లేదు, ఎందుకంటే గౌతమ్ తేజ సూపర్ రిలేషన్ అని నేను చెప్పట్లేదు, అసలు వాళ్ళకి రిలేషనే లేదు. బట్ ఇది ఎక్కడ అప్లై అవుద్దో నేను చెప్తాను. రోహిణి అవినాష్ మధ్య ఒక గొడవ అయింది, అక్కడ నేను చెప్తాను అనమాట. బట్ ఇక్కడైతే మాత్రం టేస్టీ తేజ రోహిణి గురించి నేను ఒక పాయింట్ చెప్పాను కదా, వీళ్ళు పాజిటివిటీని వదిలేసి వాళ్ళ లైఫ్లో జరిగిన ఆనందాలను వదిలేసి చెడు వైపు ఎవడొకడి మీద ఆ ద్వేషాన్ని కక్కడం, ఏదో ఒక పాయింట్ పెట్టుకుని నాకు అన్యాయం జరిగిపోయిందని యాడ్ అవడం, ఆ నెగిటివిటీ వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు, ఎక్కువ వైపు ఫోకస్ చేస్తున్నారు. అది బ్యాడ్ థింగ్ అనమాట, వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. టేస్టీ తేజ కూడా నేను అదే చేశాడు, మళ్ళీ ఈరోజు అదే చేశాడు. గౌతమ్ గురించి పాయింట్ చేసి గౌతమ్ ఏదో నువ్వు సోలో ప్లేయర్ అనిపించుకోండి, నాకు అన్యాయం చేసావు అంటున్నాడు. అక్కడ అన్యాయం జరిగిందంత ఏం లేదు, టేస్టీ తేజ ఎఫర్ట్సే లేవు, టేస్టీ తేజ ఒక్క టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోలేదు, అయినా సరే కంటెండర్ అయిపోయాడు. బట్ కంటెండర్ అయిపోయిన తర్వాత వెంటనే ఫస్ట్ దానిలోనే బయటకు వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. సో అక్కడికి వెళ్దాం. నెక్స్ట్ ఆ విషయానికి వెళ్తే ఏమైందంటే ఫస్ట్ టాస్క్ అవగానే ఏమైందంటే ఫస్ట్నే ఒక ఇమేజ్ చూపిస్తాడా, ఇమేజ్ ఎక్కడుందో బెల్ కొట్టి ఫస్ట్ ఎవరు బెల్ కొడితే వాళ్ళు ఆ ఇమేజ్ ఎక్కడుందో హౌస్లో చూపించాలన్నమాట. ఏదో ఒక గోడ పెయింటింగో ఒక వస్తువు దాన్ని క్లోజ్ షాట్ తీసి ఒక ఇమేజ్ చూపిస్తున్నాడు, చిన్న ఇమేజ్, అది ఆ డిజైన్ కానీ అది ఎక్కడుందో కనిపెట్టాలి హౌస్లో.
సో ఆ టాస్క్లో ఏమైందంటే ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో రోహిణి వచ్చింది, ఫోర్త్ టేస్టీ తేజ వచ్చాడు, ఎలిమినేట్ అయిపోయాడు. బట్ ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్తాను ఇప్పుడు. ఏమైందంటే ఆల్రెడీ నిఖిల్ 4 గేమ్స్ గెలిచేసి 4 మ్యాచింగ్స్ చెప్పాడు, 4 పాయింట్స్ వచ్చినాయి. అవినాష్కి 3 పాయింట్స్ వచ్చింది. సో అప్పుడు ఏమైందంటే రోహిణి అండ్ టేస్టీ తేజ చెరుకో పాయింట్తో ఉన్నారు. సో అప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇంకా అదే లాస్ట్ది చూస్ చేసుకోవాలి. ఆ టైంలో ఏమైందంటే ఆల్రెడీ నిఖిల్ పక్కకి వెళ్ళిపోయాడు, అవినాష్, రోహిణి అండ్ టేస్టీ తేజ ఉన్నారు. సో ఆ టైంలో ఏమైందంటే ఫస్ట్ వెళ్ళి అవినాష్ కొట్టడానికి ట్రై చేశాడు. అప్పుడే రోహిణి అంటుంది నేను కొట్టాను అంటుంది. సో ఇక్కడ గొడవ అవుతుంది అనమాట. ఆ గొడవలో ఏంటంటే రోహిణి అంటది అరే నువ్వు ఆల్రెడీ లీడ్లో ఉన్నారా, నేను తక్కువ ఉన్నాను అంటది అనమాట. ఇమీడియట్గా అర్థం చేసుకోలేదు అవినాష్, నీకు నా పాయింట్ అర్థమవుతుందా అని కూడా చెప్తుంది. అంటే ఏంటంటే రోహిణి ఏంటంటే ఒక ఫ్రెండ్కి ఎలా చెప్తాం మనం, అరే నేను కూడా గెలవాలి కదరా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా అన్నట్టే మాట్లాడింది. అక్కడ అవినాష్ ఇండివిజువల్ ప్లేయర్ అయిపోయి ఒకసారి లీడ్లో ఉంటే నేను ఆగిపోవాలా, అయితే ఏంటి షీల్డ్ ఒకరికే వస్తుంది, ట్రోఫీ ఒకరికే వస్తుంది అంటున్నాడు అనమాట. అంటే ఇంతమంది చూస్తున్నారు, వాళ్ళందరి ముందు కూడా ట్రోఫీ ఒకరికే వస్తుంది, షీల్డ్ ఒకరికే వస్తుంది, ఒకరు లీడ్లో ఉంటే ఆగిపోవాలా అని చెప్పి నేను ఆగిపోమని అనలేదు అని చెప్పి రోహిణి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్, జెన్యూన్ ఫ్రెండ్స్, ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉన్నారంటే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో కొట్టేసుకోరు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇద్దరు చెడు చేసుకోరు, వాళ్ళు పక్కకి వెళ్ళి చూసుకుంటారు. వాళ్ళ చూపులే ఒక ఐ కాంటాక్ట్ చాలు వాళ్ళిద్దరి మధ్యన కాంటాక్ట్ అనమాట. ఐ మీన్ ఏంటంటే సమాచారం షేర్ అవ్వడానికి ఎవడ ఒపీనియన్ ఏంటనేది ఇలా ఒక ఐ కాంటాక్ట్ ఇస్తే చాలు, ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఎదురెదురు చూసుకుంటే చాలు వాళ్ళకి అర్థమవుతుంది. సో అయితే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఈవెన్ వర్డ్స్ చాలా క్లియర్గా రోహిణి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అవినాష్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ ఇలాగ ఉంటాయన్నమాట. ఈ బ్యాక్ బిచ్చింగ్తో మొదలయ్యే ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఇండివిజువాలిటీస్ గురించి నేను కమెంట్ చేయట్లేదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. బ్యాక్ బిచ్చింగ్లతో మొదలయ్యే ఫ్రెండ్షిప్లు ఏంటంటే వాళ్ళు ఎవరి కాళ్ళకి వచ్చేసరికి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు లాస్ట్లో. బట్ నార్మల్గా వచ్చే ఫ్రెండ్షిప్ అర్థం చేసుకున్న ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ గొడవలు ఎన్ని గొడవలైనా వాళ్ళు అలాగే ఉంటారు. పబ్లిక్లో గొడవలు పెట్టుకోరు, ఒకరినొకరు చెడు చేయరు, ఒకరి కోసం ఇంకొకరు ఎదురొస్తారు తప్ప ఒకరినొకరు ఎప్పుడు చెడు చేసుకోరు, ఒకరికొకరు బ్యాకప్ నిలుస్తారు. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. మ్యాటర్ ఏంటంటే ఇది మనోడు అవినాష్ ఇమీడియట్గా అవినాష్ రోహిణి మధ్య మిస్కమ్యూనికేషన్. రోహిణి ఏమో నేను కూడా గెలుస్తా అని, అవినాష్ ఏమో లేదు నేను లీడ్లో ఉంటే నేనే గెలుస్తా అని చెప్పి అవినాష్. నెక్స్ట్ తేజ కూడా ఇండైరెక్ట్గా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మేడం మీరు కూడా ముందే వెళ్ళారు, అది మీరు కూడా బెల్ల కొట్టడానికి దాన్ని ఏమంటారు పికాక్ బొమ్మ పెడితే మీరు దగ్గర దాకా వెళ్ళి దగ్గర దాకా వెళ్ళి చూస్తూ బెల్ల కొట్టారు, అది కూడా తప్పే అని చెప్పి టేస్టీ తేజ ఏదో సంథింగ్ అంటే ఏంటంటే రోహిణిది తప్పు అని చెప్పి టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోతాడని టేస్టీ తేజ భయం. లాస్ట్ ఎవరైతే ఉన్నారో లిస్ట్లో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. టేస్టీ తేజకి అప్పుడు 1 పాయింటే మిగిలింది. రోహిణికి యాక్చువల్లీ రోహిణి సెలెక్ట్ అయింది కాబట్టి 2 పాయింట్లు వచ్చినాయి. సో ఇలా టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ఆ ఎలిమినేట్ అయిపోయే బాధ టేస్టీ తేజలో ఉంది కాబట్టి పికాక్ వచ్చినప్పుడు మీరు కూడా దగ్గరికి వెళ్ళి చూసుకొట్టారు, ఇది కూడా తప్పే అని చెప్పి టేస్టీ తేజ అనమాట. సో పబ్లిక్లోనే ఆన్ పబ్లిక్ వీళ్ళ ముగ్గురు కొంచెం వాగ్వాదం జరిగిందనమాట. సో నేను ఫ్రెండ్షిప్ గురించి అందుకే చెప్తున్నాను. సో ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటే వాళ్ళు చాలా బాగుంటారు. ఈవెన్ యష్మి నిఖిల్ గురించి కూడా నేను మాట్లాడతాను ఇదే మాట. యష్మి ఆ రోజు వైల్డ్ కార్డ్స్ బయట నుంచి వచ్చిన ఓజీ పాత కంటెస్టెంట్స్ నిఖిల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేసినట్టు చేసింది. తర్వాత రోజు నిఖిల్ అడిగితే యష్మి కొంచెం అవును కదా నేను తప్పు చేశానని ఒప్పుకుని బయటకు వచ్చి పబ్లిక్లో అందరి ముందు చెప్పింది, నన్ను ఎప్పుడు నిఖిల్ అలా చేయలేదు, నన్ను వాడుకోలేదు, నిఖిల్ మంచోడు అన్నట్టు చెప్పింది. సో అట్లీస్ట్ ఒకవేళ ఒక రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే 10 మందిలో ఒకడి ఇజ్జత్ ఇంకొకటి తీయరు. ఒకవేళ పొరపాటున ఏదన్నా అయితే అలాగా యష్మి ఏమి అక్కడ నిఖిల్ని తిట్టలేదు. బట్ ఇక్కడ ఒకవేళ నిజంగా ఇజ్జత్ పోయినట్టయితే ఇలాగే పిలిచి కూర్చోబెట్టి అందరి ముందు చెప్తారనమాట, అయ్యో నా ఫ్రెండ్ గాడి ఇజ్జత్ నేను కాపాడాలి, వాడికి తప్పు చేశానని చెప్పి. సో ఇది ఫ్రెండ్షిప్ అనేది ఇలా ఉండాలి. మీరు కే బ్యాచ్ అంటూ ఉంటారు కదా ఈ పృథ్వీని నిఖిల్ని, బట్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఒక రేంజ్లో ఉంది. మీరు అనుకుంటున్న టీ బ్యాచ్లో కూడా ఆ ఫ్రెండ్షిప్ లేదు. అక్కడ కే బ్యాచా టీ బ్యాచా కాదు, జీ బ్యాచ్ ఎవరని చూడండి. జీ బ్యాచ్ మీన్స్ జెన్యూన్ బ్యాచ్. ఒక జెన్యూన్ రిలేషన్స్ ఉన్నప్పుడు, ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అలాగే ఉంటారు, కలిసే ఉంటారు. ఎవడో వచ్చాడు కదా అయ్యి బాబా ఈడొచ్చి మనల్ని బ్యాచ్ అంటున్నాడని విడిపోరు. అవును మేము బ్యాచ్, మేము ఫ్రెండ్స్, మేము ఎలాగ ఉంటాం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాం. ఇండివిజువల్ గేమ్స్ కూడా మాకు ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి. ట్రోఫీ ఒకటే గెలుస్తాం, ఎవడు గెలుస్తాం అనేది చూస్తాం. ఇలా ఉండాలి. బట్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమంది బ్యాచ్ అని ముద్రలేసి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. సో అది మ్యాటర్ అయితే. సో నెక్స్ట్ ఇంకొక ఏంటంటే అవినాష్ అయితే గెలిచాడు. నిఖిల్ అయితే చాలా ట్రై చేశాడు. తర్వాత గేమ్స్లో నిఖిల్ చాలా ట్రై చేశాడు, ముందుగానే వెళ్ళాడు. బట్ ఏంటంటే నిఖిల్ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. లాస్ట్లో అవినాష్ అయితే చాలా బాగా గెలిచాడు.
సూపర్బ్ అవినాష్ నిలబెట్టిన విధానం, ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అని నిలబెట్టాడు, దాని బాక్స్ని నిలబెట్టి వాటిని అలా పడిపోకుండా రోప్తో వెనక్కి లాగుతూ వెనక్కి వెళ్ళాడు. చాలా బాగా ఒక మంచి పట్టుతో వెళ్ళాడు. ఐ మీన్ అవినాష్లోని సంకల్పం బయటపడింది. ఇలాంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా గెలుస్తారనమాట. సో అది నెక్స్ట్ ఏంటంటే ఈ శ్రీముఖి వస్తూ ఒక పని చేసింది, బ్యాడ్జెస్ తెచ్చింది. 5 lakhs, 4 lakhs, 3 lakhs, 2 lakhs అని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాడ్జ్ ఇవ్వండి, మీరే డిసైడ్ అయ్యి. సో ఎవరైతే ఇప్పుడు నిఖిల్కి ఒక బ్యాడ్జ్ 2 lakhs ఇచ్చారనుకోండి, అవినాష్కి 3 lakhs, రోహిణికి 4 lakhs అలా ఇస్తారనమాట. ఎవరు విన్ అవుతారో అనే గట్ ఫీలింగ్తో మీకు విన్ అవుతారు అనిపించిన వాళ్ళకి ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వండి, ఎక్కువ మనీ ఇవ్వండి ఆ బ్యాడ్జ్. సో అది విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ అవుద్ది అన్నారు. నిఖిల్కి 5 lakhs ఇచ్చారు. అందరూ నిఖిల్ విన్ అవుతాడేమో ఫస్ట్ అని అనుకున్నారు. తర్వాత అవినాష్కి 4 lakhs ఇచ్చారు. సో అవినాష్ విన్ అయ్యాడు కాబట్టి అవినాష్ బ్యాడ్జ్ 4 lakhs ఉన్నది విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ అవుద్ది. ఆల్రెడీ ఎంతో 51 ఎంతో ఉన్నట్టుంది, ఐ డోంట్ నో. ఆ 51 lakhs ఉంటే ఒకవేళ ఇంకో 4 lakhs యాడ్ అయ్యి 55 lakhs అవుద్ది అనమాట విన్నింగ్ ప్రైజ్ మనీ. సో అది పక్కన పెట్టేద్దాం. అండ్ చాలామంది పాత హౌస్మేట్స్ ఇలా వచ్చినప్పుడు లాస్ట్ టైం అప్పుడు యష్మి నిఖిల్ వాళ్ళు నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, యష్మి నిఖిల్ మీద పడ్డారు, నిఖిల్ని బ్యాట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైందంటే విష్ణుప్రియ పృథ్వీ మీద పడుతున్నారు. ఇలాగా ఈ టికెట్ టు ఫినాలే ఆడించడానికి వచ్చిన పాత సీజన్స్ కంటెస్టెంట్స్ ఏం చేశారంటే నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ మీద పడుతున్నారు, తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. పాపం తానేమో చాలా జెన్యున్గా ఓపెన్గా చెప్తుంది కెమెరాల ముందు, ఎటువంటి అసలేలత కానీ ఎటువంటి చెడు కావాలని ఆ రొమాంటిక్ సీన్స్ రొమాన్స్ కోసం ట్రై చేస్తున్నట్టు అట్లీస్ట్ ఆ ప్రొవోక్ ఏంటంటే కొంచెం రొమాంటిక్గా పోర్ట్రే చేయడం, ఏదైనా అలాంటి డైలాగ్స్ రొమాంటిక్ డైలాగ్స్ వేయడం, లేదంటే హగ్గులు కిస్సులు ఇలాంటివి ఏమీ లేవు. పాపం తను జెన్యున్గా విష్ణుప్రియకి ఇష్టం ఉంది పృథ్వీ అంటే, మోర్ దెన్ ఏ ఫ్రెండ్ 20% అని చెప్తుంది. పృథ్వీ వచ్చి నాకు ఫ్రెండ్గా తనని నేను ఎప్పుడూ ఇష్టపడతాను, తను నాకు సపోర్ట్ మాత్రమే, తన వల్ల నాకు ఏం చెడు జరగదు, చాలా జెన్యున్గా ఉన్నారు ఇద్దరు. సో ఆల్రెడీ చాలామంది వాళ్ళని బ్యాడ్ చేద్దామని ట్రై చేశారు, బ్యాడ్గా డైరెక్ట్ వచ్చి జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు కమింగ్ టు శ్రీముఖి ఏం చేసిందంటే తెలివిగా జడ్జిమెంట్తో పాటు ఏంటంటే కొంచెం చనువు తీసేసుకుని విడగొట్టేసింది మొత్తానికి. సో చాలామంది ట్రై చేసి బురద జల్లేశారు, డైరెక్ట్ బురద జల్లినప్పుడు వీళ్ళిద్దరూ స్ట్రాంగ్గా ఉండి చెప్పేశారు, వాళ్ళకి కౌంటర్లు వేసేసారు, వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకసారి అఖిల్ వచ్చి విష్ణుప్రియ తప్పు అన్నట్టు మాట్లాడాడు. విష్ణుప్రియ చెప్పింది నేను ఫోర్స్ చేయట్లేదు లవ్ చేయమని, నేను నా ఇష్టాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను, నేను ఇష్టపడే వాళ్ళని నేను నాకంటే పైన పెట్టుకుంటాను. నెక్స్ట్ పునర్నవి వచ్చి పృథ్వీని అంది, నువ్వు సింపతి కార్డు కింద వాడుకుంటున్నావు విష్ణుని అన్నట్టు, విష్ణుని. దానికి పృథ్వీ నాకు అలాంటి అవకాశమే లేదు, నేను అలాంటిది కోరుకోవట్లేదు, నాకు అవసరం లేదు అని పృథ్వీ వల్ల నాకు విష్ణు వల్ల నాకు ఎప్పుడు చెడు జరగదు, తను ఇక్కడ ఉన్న రోజులు నా సపోర్ట్ అనే నేను భావిస్తాను, ఒక ఫ్రెండ్గా తను నేను ఇష్టపడుతున్నానని చెప్పాడు. అయిపోయింది, వాళ్ళిద్దరికీ క్లారిటీ ఇచ్చారు ఇద్దరు. ఇప్పుడు శ్రీముఖి ఏం చేసిందంటే ఇద్దరిని విడగొట్టేసింది. ఎలా విడగొట్టిందంటే ఇంకా డైరెక్ట్ చెప్పేసింది విష్ణుప్రియని కూర్చోబెట్టి, ఎందుకురా ఎలా చెప్పడం ఇవన్నీ చెప్పేసి, తను నిన్ను వాల్యూ ఉన్నప్పుడు అంత వెంటపడుతున్నా వద్దు అన్నప్పుడు ఎందుకు అంత అలాగా వెంటపడడం తప్పు కదా, ఇప్పుడు నీ ప్రేమకి తిరిగి రెసిప్రోకేట్ చేసేవాళ్ళు, నీ ప్రేమకు వాల్యూ ఇచ్చే వాళ్ళని నువ్వు గౌరవించాలి అన్నట్టు చెప్పింది అనమాట. నువ్వు నీ ప్రేమకు నేను వాల్యూ ఇచ్చి నీకు ఇదంతా చెప్తున్నాను అన్నట్టు చెప్పింది. ఏం చెప్పిందంటే వద్దు, నువ్వు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం కావాలో చేసుకో, బట్ ఈ 2 weeks వదిలే నేను చెప్తున్నాను అని చెప్పేసి ఫ్రెండ్గా చెప్తున్నాను అన్నట్టు చెప్పింది. సో విష్ణుప్రియ అయితే డిసైడ్ అయిపోయింది, ఓకే ఈ 2 weeks విష్ణుప్రియ పృథ్వీ వెంట పడదనమాట. సో విష్ణుప్రియకి హితబోధ, ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినట్లు శ్రీముఖి విష్ణుప్రియకి ఈ భగవద్గీత బోధిస్తుంటే, ఈ శ్రీముఖి గీత బోధిస్తుంటే పాపం చాలా ఇన్నోసెంట్గా వచ్చాడు అక్కడ పృథ్వీ, పాపం నవ్వుతూ ఇన్నోసెంట్గా వచ్చాడు, చాలా ఇన్నోసెంట్, ఒక ప్యూర్ సోల్ కనిపించింది అన్నమాట పృథ్వీలో. అలా వచ్చి అద్దంలో చూసి ఏదో మాట్లాడడానికి రమ్మంటున్నారని చెప్పాడు, ఆ ఫన్ అయింది. నెక్స్ట్ అదే శ్రీముఖి పృథ్వీని కూడా పక్కకు తీసుకెళ్ళి, పృథ్వీ ఎందుకు నువ్వు స్టాండ్ అవుట్, ఎందుకు నువ్వు తన తరపు నిలబడట్లేదు, విష్ణుని ఎవరన్నా వచ్చి బ్లేమ్ చేస్తుంటే నువ్వేంటి వెంటపడుతున్నావు ప్రేమ అంటున్నావు అన్నట్టు బ్లేమ్ చేస్తుంటే నువ్వెందుకు దాన్ని ఏమంటారు విష్ణుప్రియ సైడ్ నిలబడట్లేదు అని ఒక మాట అంది. దానికి అండ్ ఇంకోటి తనకి ఎందుకు చెప్పట్లేదు అన్నట్టు అంది. దానికి మనోడు ఏం చెప్పాడంటే, లేదు నేను ఆల్రెడీ తనకి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాను, సో నేను క్లియర్గా చెప్పేశాను, లవ్ అయితే నాకు రాదు అనే విషయం నేను క్లియర్గా చెప్పేశానని చెప్పాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే చెప్పేశానని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే తను స్టాండ్ ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదని చాలామంది అనుకుంటున్నారు, బట్ పృథ్వీ చాలా స్టాండ్ తీసుకుంటున్నాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అఖిల్ సార్థక్ వచ్చినప్పుడు పృథ్వీని మెచ్చుకున్నాడు. ఎలా అంటే
నిన్ను ఫోర్స్ చేస్తున్నావు, నువ్వు ఆ ఫోర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళట్లేదు, నువ్వు బాగా ఆడుతున్నావు అన్నట్టు మాట్లాడాడు. బట్ అప్పుడు కూడా ఈవెన్ అఖిల్ బ్లాక్ స్టార్ విష్ణుకి ఇచ్చినప్పుడు హౌస్ మేట్స్ అందరూ అక్కడే ఉన్నారు, అఖిల్ ఎదురుగానే ఉన్నాడు, అఖిల్ దేత్తడి హారిక అక్కడే ఉన్నారు, వాళ్ళు ఎదురుకుండానే విష్ణుప్రియ ఏడుస్తుందని వెంటనే హగ్ చేసుకున్నాడు. ఎవరికి భయపడలేదు, వేరేవాడు ఎవడో హగ్ చేసుకోలేదు, మనోడు వెంటనే ఇలా హగ్ చేసుకుని ఏడవకని చెప్పాడు. సో అది ధైర్యం అనమాట. ఏంటంటే ఒకటి విష్ణు వైపు నిలబడట్లేదు, విష్ణు వైపు విష్ణు వై డిడ్ంట్ యూ స్టూడ్ ఫర్ విష్ణు అని అంటే విష్ణు వైపే నిలబడ్డాడు. ఎవడు చూస్తున్నా నాకు లెక్కలేదు. ఇప్పుడు అందరూ వచ్చి బురద జల్లు వెళ్ళారు ఆల్రెడీ. ఆ టైంలో కూడా వెళ్ళి విష్ణుని హగ్ చేసుకుని ఏడవకరా అని చెప్పాడు ధైర్యంగా పృథ్వీ. ఇంతకంటే ఏముంటుంది నిలబడ్డం అంటే? వాళ్ళు చూస్తారు, విష్ణు నాకు ప్రయారిటీ, విష్ణు నన్ను ఇంత బాగా చూస్తుంది, విష్ణు ఏడుస్తున్నప్పుడు నేను ఓదార్చాలి అని తీసుకున్నాడు, హగ్ చేసుకుని ఓదార్చి. ఆ హగ్గు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే రొమాంటిక్ హగ్ ఎలా ఉంటుంది, ఓదార్చే హగ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో ఆ హగ్గులో కూడా డిఫరెన్స్ ఉంది. తను ఓదార్చడానికి నిజంగా ఇలా పట్టుకుని హెడ్ పట్టుకుని ఏడవకరా అని చెప్పి చాలా చాలా క్లియర్గా మాట్లాడాడు. సో పృథ్వీ నిలబడట్లేదు విష్ణు వైపు అంటే అది తప్పు. ఖచ్చితంగా పృథ్వీ అయితే నిలబడుతున్నాడు. అండ్ ఇంకొక పాయింట్ ఒకటి మాట్లాడింది శ్రీముఖి, ఏంటంటే సేమ్ మ్యాచింగ్ క్లాత్స్ వేసుకుంటున్నారు, అలాంటప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు సేమ్ క్లాత్స్ మ్యాచింగ్ ఎందుకు వేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడింది. అది మేము డిజైన్ చేసుకోలేదు, డిజైనర్స్ ఇచ్చినవి. అప్పుడు ఏ వీక్ ఆ వీక్ నాకు సార్ వచ్చే ముందు రెడీ అవుతారు అందరూ, మీకు తెలిసిందే కదా వీకెండ్ ఎపిసోడ్స్కి. సో ఆ టైంలో డిజైనర్ క్లాత్స్ వస్తాయి, ఎవరికి వాళ్ళకి డిజైనర్స్ నుంచి వస్తాయి. సో ఆ క్లాత్స్ వేసుకుంటారు. సో అవి మేము ఇంటెన్షనల్గా అనుకున్నవి కాదు, వాళ్ళ నుంచి వచ్చినవి మేము వేసుకుంటున్నాం అంతే అని చెప్పారు. ఈవెన్ మీరు యష్మి ఎలిమినేట్ అయిపోయే వీక్ ముందు చూడండి, పృథ్వీ యష్మి మ్యాచింగ్ వచ్చినాయి, బ్లాక్. సో మ్యాచింగ్ వచ్చింది. చాలామంది కింద కమెంట్స్ కూడా పెట్టారు, ఈ ప్రోమోస్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెట్టారు పృథ్వీ యష్మి మ్యాచింగ్ అని. అప్పటికి యష్మికి పృథ్వీకి ఏం లేదు, ఎందుకంటే యష్మి నిఖిల్ ట్రాక్ నడుస్తున్నట్టు మన అందరికీ తెలుసు, యష్మి ఎలిమినేట్ అయిపోయే ముందు టైంలో అనమాట. సో అప్పుడు పృథ్వీకి యష్మికి కూడా మ్యాచింగ్ వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి వరుసగా. సో అంటే అవి ఏంటంటే డిజైనర్స్ అలా డిజైన్ చేస్తారు ఆ టైంలో, అంతే తప్ప అది కావాలని వాళ్ళు కూడా టీఆర్పీ కోసం కొంచెం ఈ టైంలో ఉంటాయి కొన్ని ఈ మ్యాచింగ్స్ రావడం ఇవన్నీ ఏంటంటే టీఆర్పీ కోసం ఉంటాయి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంది కాబట్టి అలా మ్యాచింగ్ వస్తే కొంచెం చూసే వాళ్ళకి ఆ లవ్ ట్రాక్ సెపరేట్గా కనిపిస్తుంది అని చెప్పి ఉంటుంది. సో అది పర్టికులర్లీ డిజైన్డ్ అలా కూడా ఉంటుంది. ఏంటంటే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని వేసుకోలేదు సేమ్ కలర్ అని చెప్పడానికి పృథ్వీ చెప్పాడు, అది కోయిన్సిడెంట్గా జరిగింది, మేము కావాలని ప్లాన్ చేయలేదని చెప్పి. సో మొత్తానికైతే ఏమైందంటే ఈ శ్రీముఖి ప్రభావం గట్టిగానే పడి లాస్ట్లో ఏమైందంటే నేను ఇక్కడ నుంచి గేమ్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నాను పృథ్వీ అని చెప్పి విష్ణుప్రియ చెప్పేసింది. పృథ్వీ కూడా నేను ఎప్పుడన్నా వద్దని చెప్పానా, నువ్వు ఫోకస్ చేయి, నేను కూడా అదే చెప్తున్నాను, నువ్వు ఫోకస్ చేయి, గేమ్ పై ఫోకస్ చేయి, కొంచెం తగ్గించి అని చెప్పాడు. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి 2 వీక్స్ కొంచెం విష్ణు పృథ్వీల మధ్య ఈ లవ్ ట్రాక్ కొంచెం తగ్గి, అంటే ఇనీషియల్గా వాళ్ళ మనసులో ఉన్న స్ట్రాంగ్ ఉంటుంది కదా, ఒకరి పట్ల ఒకరు సపోర్ట్ చేసుకునే ఆ సపోర్టింగ్ సిస్టమ్స్ లాగే ఉంటారు ఒకరికొకరు. ఇప్పుడు ఏంటంటే ఈ లవ్ ట్రాక్ ఈ 2 వీక్స్ తగ్గుద్ది. నాకు తెలిసి విష్ణు ఆట ఇంకా అగ్రెసివ్గా విష్ణు ఆడే అవకాశం కనిపిస్తుంది అండ్ పృథ్వీ కూడా ఆడే అవకాశం కనిపిస్తుంది. సో ఇదన్నమాట. సో అక్కడ వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు. బట్ మిగిలిన వాళ్ళందరూ బురద జల్లి వెళ్ళిపోతే శ్రీముఖి మాత్రం తెలివిగా ఏం చేసిందంటే విష్ణుకి మంచి జరగాలి అని ఉంటుంది కాబట్టి విష్ణుప్రియ అండ్ శ్రీముఖి ఫ్రెండ్స్ కాబట్టి బయట, సో అది మంచి చేయాలని విడగొట్టడం అయితే సక్సెస్ఫుల్గా విడగొట్టేసింది అనమాట. బట్ ఏమవుతుంది అనేది నెక్స్ట్ చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్ ఎండింగ్లో కూడా ఒక పాజిటివ్ నోట్తో ఏంటంటే నా కళ నెరవేరింది అను ఇది నీకే అని చెప్పి ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, టికెట్ టు ఫినాలే అవినాష్ వాళ్ళ వైఫ్ అను ఫోటో దగ్గర పెట్టాడనమాట. మంచిగా ఎండ్ అయింది. బట్ మంచి సంకల్పించాడు, మంచిగా గెలిచాడు. నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే ఎస్పెషల్లీ నేనే మొన్న చెప్పాను, మనోడు బ్యాక్ బిచ్చింగ్ తగ్గించి ఈ మధ్య తన మీద తను ఫోకస్ చేసుకుని పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు. సో ఇలా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు పాపం వెళ్ళాలి ఫినాలేకి. మనోడు కూడా ఫినాలేకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాను. నిజంగానే అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు అనమాట. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ తేజ చెప్పాను కదా, నెగిటివ్ సైడ్ మనోడు కంప్లీట్, మనోడు లైఫ్లో గొప్ప. ఆ టైంలో కంటెంటర్ అయిపోయినా సరే సడన్గా మనోడిని కంటెంటర్ చేస్తారు, మనోడు ఎఫర్ట్స్ లేకపోయినా ఆ టైంలో. అయినా సరే మనోడు నెగిటివిటీ మీదే ఆలోచించి గౌతమ్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నాకు నచ్చలేదు అని చెప్పి నెగిటివ్ గొడవలు పెట్టుకోవడం. అండ్ రోహిణి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ టైంలో మొన్న తనని కూడా సేమ్ ఇలాగే తన్ని
దాన్ని ఏమంటారు ఎవిక్షన్ షీల్డ్ కోసం అనుకుంటా ఐ థింక్ లాస్ట్ మెగా చీఫ్కి తను కూడా కంటెండర్ కింద డైరెక్ట్ ఎన్నుకున్నారు నిఖిల్ అండ్ రోహిణీల మధ్య. ఎన్నుకున్నప్పుడు రోహిణి కూడా విష్ణుప్రియ షర్టుకు బొక్కుంది, నన్ను ఎన్నుకున్నారనేది పక్కన పెట్టి విష్ణుప్రియ షర్టుకు చిన్న బొక్కుంది అని చెప్పి నెగిటివ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళకి జరుగుతున్న ఆనందాలని కొంతమంది ఏంటంటే మనం బ్రతికుండడమే గొప్ప, మనం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే అది దేవుడి ఆశీస్సులు, దేవుడి దీవెనలు, బ్లెస్సింగ్స్ ఇవి అని చూస్తారు. వాళ్ళు చాలా ఆప్టిమిస్టులు అనమాట. అంటే ఏంటంటే ఆశావాదులు, చాలా దాన్ని ఏమంటారు, చాలా పాజిటివ్గా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు నెగిటివ్గా, వాళ్ళకి ₹1,00,00,000 టికెట్ లాటరీ దొరికినా సరే ఏమనుకుంటారంటే ఈ అమ్మ మనకు ₹1,00,00,000 వచ్చింది కానీ మన సీనిగాడు 5 కోట్లు సంపాదించి ఇల్లు కట్టేశాడు, ఆడ 5 కోట్లు ఎందుకు వచ్చినాయి, ఇలా ఏడుస్తారనమాట. అది కరెక్ట్ కాదు. ఏ జీవితంలో అది సొసైటీలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు పాజిటివ్ వైపు చూడాలి, నెగిటివ్ వైపు చూడకూడదు. గెలిచిన తర్వాత కూడా నెగిటివ్ వైపు చూస్తున్నారంటే అది నెగిటివ్ ఆరా స్ప్రెడ్ చేయడం అంటారు. సో టేస్టీ తేజ రోహిణి విషయంలో నేను ఇదే పదే చెప్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరికైనా తప్పు అనిపిస్తే మీరు కమెంట్స్ చేయొచ్చు, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. ఏం జరుగుద్ది ఏంటనేది, ఒకవేళ నేను అన్నాను కదా, ఒకవేళ మనోడు ఎలిమినేషన్ అయితే ఓట్స్ తక్కువ పడితే అవినాష్కి ఎలిమినేట్ అవుతాడా అని చాలామంది సోషల్ మీడియాలో ఎలిమినేట్ అయిపోతాడు, టికెట్ టు ఫినాలే వేస్ట్ అయిపోయిందని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా రాసేస్తున్నారు. పెద్ద ఆర్టికల్స్, ఐ మీన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్స్ నుంచి. బట్ నేనైతే నా గట్ ఫీలింగ్ చెప్తున్నాను, ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అవ్వడు. నాకు తెలిసి ముందే సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి అక్కడ పెట్టాడు, నిలబెట్టాడు బిగ్ బాస్ ఎదురుగుండా. బిగ్ బాస్ టికెట్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇన్జస్టిస్. ఒకవేళ అలా చేస్తే బిగ్ బాస్ రూల్స్ని బిగ్ బాసే బ్రేక్ చేసుకున్నట్టు, బిగ్ బాస్ మాటకి బిగ్ బాసే వాల్యూ ఇవ్వనట్టు లెక్క. బిగ్ బాసే టికెట్ టు ఫినాలే ఇచ్చి బిగ్ బాసే ఫస్ట్ ఫైనలిస్ట్ చేశాడు కాబట్టి ఒకవేళ బిగ్ బాసే ఎలిమినేట్ చేస్తే మాత్రం బిగ్ బాస్ మాటకి బిగ్ బాసే వాల్యూ ఇవ్వనట్టు లెక్క అనమాట. ఇంకా మన మిగిలిన వాళ్ళు ఏమిస్తారు అదే అనమాట. మాట్లాడుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో, మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సో బాయ్ అనమాట, మళ్ళీ రేపు కలుద్దాం. దిస్ ఈజ్ దర్శన్ ఫ్రమ్ డయల్ న్యూస్, సైనింగ్ ఆఫ్.